కాంగ్రెస్ బీఆర్ఎస్ల మధ్య మాటల యుద్ధం ఆగడం లేదు. రేవంత్ రెడ్డికి పాలన చేతకాక డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని బీఆర్ఎస్ విమర్శిస్తోంది. మరోవైపు రేవంత్కు వస్తున్న ఆదరణను చూసి గులాబీ నేతలు కళ్లల్లో నిప్పులు పోసుకుంటున్నారని రివర్స్ కౌంటర్ ఇస్తున్నారు కాంగ్రెస్ నేతలు. తెలంగాణలో అధికార విపక్షాల మధ్య డైలాగ్ డైనమేట్లు పేరుతూనే ఉన్నాయి. హస్తం పార్టీ నేతలు కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావును టార్గెట్ చేస్తే బీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్ పాలనపై విమర్శలు గుప్పిస్తున్నారు. ఏడాదిన్నరలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు చేసిందేమీ లేదన్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు. బీఆర్ఎస్ నేతలను తిట్టడం తప్ప రైతులకు, పేదలకు ఉపయోగపడే పనులేమీ చేయడం లేదన్నారు. కేసీఆర్, కేటీఆర్ పై కాంగ్రెస్ నేతలు ఉపయోగించిన భాష సరిగ్గా లేదన్నారు మాధవరం కృష్ణారావు. మల్కాజ్గిరి నేతలు గూండాగిరి మానుకోవాలన్నారాయన. కేసీఆర్, కేటీఆర్ తిట్టడం తప్ప ఇంకా వేరే పని పెట్టుకోలేనటువంటి దుర్మార్గమైన పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ ఉంది. ఎన్ని రకాలుగా మాట్లాడుతూ ఉన్నారో అన్ని రకాలుగా మాట్లాడుతున్న భాష వింటా ఉన్నాం. ప్రజలకు ఇచ్చే హామీని పక్కా పెట్టి పొద్దుగల లేస్తే తిట్ట పురాణ తప్ప ప్రోటోకాల్ మెయింటైన్ చేయకుండా పోలీస్ అధికారులను నెంబడి పెట్టుకొని రౌడీజం చేసి గుండాయిజం చేస్తున్నటువంటి హైదరాబాద్ నగరంలో ఈ నడమ ఎంతో భయంకర పరిస్థితి చూస్తూ ఉన్నాం. ఒకడంటాడు నేను బుక్కులు వస్తా అంటాడు, ఒకడంటాడు మీ బట్టలు ఇస్తా అంటాడు. నేను ఒకటే చెప్తా ఉన్నా కాంగ్రెస్ నాయకులారా, మీ బట్టలు ప్రజలు ఇప్పకుండా చూసుకోండి. ఫస్ట్ నేను చెప్తా ఉన్నాను, గుండాయిజం మీరు చేస్తే మేము కూడా గుండాయం చేయాలనుకుంటే ఎవరు తట్టుకోలేడు. మాకు 60 లక్షల మంది కార్యకర్తలు ఉన్నారు, కానీ ఆ సంస్కృతి రౌడీజం చేసే సంస్కృతి మాది కాదు. తెలంగాణలో రైతులు ఇబ్బంది పడుతుంటే ముఖ్యమంత్రి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని విమర్శించారు బీఆర్ఎస్ నేత గండ్ర వెంకటరమణారెడ్డి. ఎరువుల కొరతపై రేవంత్ సమీక్ష కూడా చేయడం లేదని ఆరోపించారు. పాలన పక్కన పెట్టి మరో టర్మ్ అధికారం కోసం వెంపర్లాడుతున్నారని మండిపడ్డారు. ముఖ్యమంత్రి తీరుపై సొంత పార్టీ నేతలే విమర్శలు చేస్తున్నారన్నారు గండ్ర వెంకటరమణారెడ్డి. నీ ఎమ్మెల్యేలు ఏమంటున్నారు? అదే 10 సంవత్సరాలు ఉంటాయని చెప్పడానికి నువ్వు ఎవరు పోయి అసలు నీకు ఏం అర్హత ఉందని చెప్తున్నావు? నీ కాంగ్రెస్ పార్టీ విధానాలకు వ్యతిరేకం ఇది. అసలు నువ్వు ఎట్లా మాట్లాడుతున్నావు అని చెప్పి నీ ఎమ్మెల్యేలు అంటా ఉన్నారు, ప్రజలు అంటా ఉన్నారు. అసలు ఈ ప్రభుత్వం ఎప్పుడు దీన్ని సాగనంపాలనేటువంటి ఉద్దేశంతో ప్రజలు ఉన్నారు. మరోవైపు బీఆర్ఎస్ నేతలకు కౌంటర్ ఇస్తున్నారు కాంగ్రెస్ నేతలు. రేవంత్ ను విమర్శించే అర్హత బీఆర్ఎస్ నేతలకు లేదన్నారు.